ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ ఛార్జ్ షీట్. A5 కట్టా ప్రణయ్ కీలక పాత్ర పోషించాడు. ఎన్నికల కోసం నగదు పంపిణీ చేశాడన్న సిట్. ఇవాళ సాయంత్రం కర్ణాటక సీఎల్పీ భేటీ. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ని ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు ఎల్లుండి సీఎంగా ప్రమాణం చేసే అవకాశం. కర్ణాటకలో 4 డిప్యూటీ సీఎంల కోసం కసరత్తు. నేతల నుంచి పెరిగిన ఒత్తిడితో అధిష్టానం ఆలోచన. అసంతృప్తి లేకుండా చూసే ప్రయత్నం. బంగళపూడిలో అక్రమంగా ఇసుక డంపులు. అనుమతులు లేకుండా వ్యాపారుల దందా. పట్టించుకునేవారే లేరని స్థానికుల ఆరోపణ. మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాల కలవరం. క్వింటా పత్తి గింజాలు సీజ్ చేసిన పోలీసులు. 2పై కేసు నమోదు. గత పాలకుల నిర్లక్ష్యంతో సుల్తానాబాద్ నాశనం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి. దివ్యాంగుల స్కూల్ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ చింతకుంట. నిజామాబాద్ ఎల్లమ్మగుట్టలో గుప్త నిధుల తవ్వకాలు. తడకలు అడ్డుపెట్టి గుట్టు చప్పుడు కాకుండా పనులు. స్థానికులు నిలదీయడంతో పరారైన మహిళ. నల్గొండ జిల్లా వెలిమినేడులో ప్రైవేట్ బస్సు దగ్ధం. సాంకేతిక లోపంతో చెలరేగిన మంటలు. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం. తిరుపతిలో ఎస్పీఎఫ్ ఏఎస్ఐ రాములు సస్పెన్షన్. కర్రీ పాయింట్ దగ్గర వీరంగంపై చర్యలు. మద్యం మత్తులో గొడవకు దిగినట్లు నిర్ధారణ. ముచ్చింతల్ సమతా క్షేత్రంలో సుదర్శన యాగం. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో హోమాలు. పూజలు చేసేందుకు భక్తులకు అవకాశం. తిరుమల కొండపై కొనసాగుతోన్న రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. శిలాతోరణం వరకు భక్తుల బారులు. ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు. ఇవాళ 64 మండలాల్లో వడగాల్పులు. భిన్న వాతావరణంతో జనం ఇబ్బందులు. జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా పెరిగిన వరద. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో 6000 క్యూసెక్కుల రాక. 583 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్న అధికారులు. పుణే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్. చీఫ్ గెస్ట్ గా ఆర్మీ చీఫ్ ద్వివేది ఉపేంద్ర హాజరు. విన్యాసాలతో అద్దరగొట్టిన జవాన్లు. రాజస్థాన్ ధోలాపూర్ లో భారీ వర్షం. నీట మునిగిన రోడ్లు, దుకాణాలు. మోకాల్లోతు వరదతో జనం కష్టాలు. జమ్మూ కశ్మీర్ రాజౌరీలో బలగాల ఉగ్రవేట. ఆపరేషన్ షేర్ వాలీ పేరుతో సోదాలు. 8 రోజులుగా సాగుతోన్న తనిఖీలు. ముంబైలో మళ్లీ పెరిగిన సీఎన్జీ గ్యాస్ ధర. కిలో గ్యాస్ ₹2 పెంపు. ఆందోళనలో సీఎన్జీ వినియోగదారులు. ఐపీఎల్ ఫైనల్ కు చేరిన గుజరాత్ టైటన్స్. క్వాలిఫై 2లో రాజస్థాన్ పై విజయం. రేపు ఫైనల్లో బెంగళూరుతో గుజరాత్ ఢీ.